వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. సోషల్ మీడియా దుర్వినియోగానికి చెక్ పెట్టేందుకు కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననానికి పాల్పడే వారిపై చర్యలు తీసుకోవాలని ఏపీ కేబినెట్ భేటీలో నిర్ణయించారు. దీనిపై టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని పోలీసు ఉన్నతాధికారులకు సూచించారు. నేతలను కించపరుస్తూ చేసే వీడియోలపై మంత్రులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే ఉపేక్షించొద్దని పోలీసు అధికారులను ఆదేశించారు. అసలు కులపరమైన అంశాలు, తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియాలో వేగంగా స్ప్రెడ్ చేసే వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. సోషల్ మీడియా పోస్టులపై స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలంటూ సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఏపీ మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలేంటి? అసలు మహిళలు, బాలికలపై వేధింపులకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఫేక్ అకౌంట్లపై ఎలాంటి చర్యలు అవసరం? డిజిటల్ వాడకంపై ప్రజల్లో అవగాహన పెంచాలా? రాజకీయ పార్టీలు సోషల్ మీడియాను ఆయుధంగా వాడుకుంటున్నాయనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సోషల్ మీడియా దుర్వినియోగానికి చెక్ పెట్టేందుకు కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననానికి పాల్పడే వారిపై చర్యలు తీసుకోవాలని ఏపీ కేబినెట్ భేటీలో నిర్ణయించారు. దీనిపై టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని పోలీసు ఉన్నతాధికారులకు సూచించారు. నేతలను కించపరుస్తూ చేసే వీడియోలపై మంత్రులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే ఉపేక్షించొద్దంటూ పోలీసు అధికారులను ఆదేశించారు. కులపరమైన అంశాలు, తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియాలో వేగంగా స్ప్రెడ్ చేసే వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. సోషల్ మీడియా పోస్టులపై స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలంటూ సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఏపీ మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలేంటి? అసలు మహిళలు, బాలికలపై వేధింపులకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అసలు ఫేక్ అకౌంట్లపై అసలు ఎలాంటి చర్యలు మనకు అవసరం పడుతుంది? అసలు డిజిటల్ వాడకంపై ప్రజల్లో అవగాహన పెంచాలా, లేదంటే అసలు రాజకీయ పార్టీలు సోషల్ మీడియాను ఆయుధంగా వాడుకుంటున్నాయా అనే ప్రశ్నలే కనిపిస్తున్నాయి. సోషల్ మీడియా దుర్వినియోగానికి చెక్ పెట్టడం కోసం కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇటు సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననానికి పాల్పడే వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఏపీ కేబినెట్ భేటీలో నిర్ణయించారు. దీనిపై టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని పోలీసు ఉన్నతాధికారులకు కూడా సూచించారు. నేతలను కించపరుస్తూ చేసే వీడియోలపై మంత్రులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే ఉపేక్షించొద్దంటూ పోలీసు అధికారులను కూడా ఆదేశించారు. ఇటు కులపరమైన అంశాలు, తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియాలో వేగంగా స్ప్రెడ్ చేసే వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలంటూ నిర్ణయించారు. ఇటు ఏపీ మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న అసలు నిర్ణయాలు ఏంటి? మహిళలు, బాలికలపై వేధింపులకు అసలు ఎలాంటి చర్యలు వీళ్ళు తీసుకోవాలి? ఫేక్ అకౌంట్లపై కూడా ఎలాంటి చర్యలు అవసరం పడతాయి? డిజిటల్ వాడకంపై ప్రజల్లో అవగాహన ఉందా? ఇలాంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి సైబర్ సెక్యూరిటీ ఆఫీసర్ సాయి కృష్ణ, అదేవిధంగా సోషల్ యాక్టివిస్ట్ గీతా నాయుడు గారు కూడా అందుబాటులో ఉన్నారు. ముందుగా సాయి కృష్ణ గారు నమస్కారం అండి. నమస్తే అండి. సో సాయి కృష్ణ గారు, ఒక పోస్ట్ కానీ ఒక మేమ్ కానీ ఏదైనా పెట్టినప్పుడు అది ఒక సెటారికల్ గా పెట్టారా, లేదు అంటే ఏదైనా ఎవరిని ఉద్దేశించి పెట్టారా? సో ఇదంతా కూడా చాలా చిన్న వ్యత్యాసం ఉంటుంది. కావాలనే వీళ్ళు ఇటు వాళ్ళని టార్గెట్ చేస్తూ పెడుతున్నారని, మరి దానికి సంబంధించి ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు మనం ఏ విధంగా చూడాలండి? అంటే భావ ప్రకటన ముసుగు, అంటే లైక్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ముసుగులో కొన్నిసార్లు వ్యక్తిత్వ హననానికి కానీ, పర్సనల్ గ్రడ్జ్, లేకపోతే వాళ్ళతో ఉన్న ఇష్యూస్ ని డైరెక్ట్ గా బయట పెట్టకుండా వాళ్ళ గురించి ఒక అబద్ధపు ప్రచారం ఏదైతే చేయడానికి సోషల్ మీడియాని వాడుతున్నారో, దీంతో పాటు సోషల్ మీడియా అనేది దాని మీద ఉండే యూజర్స్ మన ఇండియాలో చూసుకుంటే కొన్ని లక్షల్లో, కోట్లల్లో ఉంటారండి. సో దాంట్లో ఒక్కసారి ఒక ఇన్ఫర్మేషన్ బయటకు వస్తే చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అయిపోతుంది. సో ఏదైతే ఈ వ్యక్తిత్వ హననం చేయడానికి అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారో,
సో టెక్నాలజీని వాడుకొని ఏదైతే ఇప్పుడు కొత్తగా డీప్ ఫేక్స్ ఇన్ఫర్మేషన్ కూడా ఫొటోస్, ఎవరు మన తప్పుడు ఫోటోగ్రాఫ్లు తయారు చేయడం, ఆడియో కాల్స్ లీక్ అయినట్టు తప్పుడు ప్రచారాలు చేయడం, ఇలాంటివన్నీ సోషల్ మీడియా ముసుగులో చేస్తున్నారు అనమాట. సో ఇలాంటి దాన్ని అంటే సోషల్ మీడియాని అరికట్టడం కాదు కానీ దాని దుర్వినియోగాన్ని ఆపడానికి క్యాబినెట్ ఇప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకుంది అనమాట. ఆ నిర్ణయాల ఆధారంగా మన నెక్స్ట్ స్టెప్స్, టెక్నికల్ గా కూడా నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటుంది అనడానికి గవర్నమెంట్ కొన్ని మన ముందుకు వచ్చి కొన్ని స్టెప్స్ చెప్పింది. ఇప్పుడు మనం చూడాలి, ఇంకా దాని ఇంప్లిమెంటేషన్ ఎలా చేస్తారు అనేది మనం చూడాలి. సో ఓకే అండి. సో ఇటు గీతానాయుడు గారు అసలు ఓవరాల్గా ఇటు కావాలని ఇటు రాజకీయ పార్టీలు కావాలని టార్గెట్ చేస్తున్నాయి, ఇటు ప్రతిపక్ష పార్టీలని టార్గెట్ చేస్తూనే ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నాయి, ఇటువంటి చర్యలు తీసుకుంటున్నాయని చెప్తున్నారు. మరి దానికి సంబంధించి మీ ఉద్దేశ ప్రకారం ఏ విధంగా ఉండబోతుందండి? ముఖ్యంగా అంటే సోషల్ మీడియా వచ్చాక యూజ్ అవుతున్నా మిస్యూజ్ చాలా మంది చూసుకుంటే యూజ్ కన్నా మిస్యూజ్ ఎక్కువ అవుతుందండి. వాడటం అంటే తప్పు కాదన్న, కానీ వాడేది ఎలా అంటే చదువు వచ్చిన వాళ్ళు, చదివి రాని వాళ్ళు సో గీతానాయుడు గారి ఆడియో అసలు వాళ్ళు ఓకే. పిల్లలు పెద్ద వైఫ్ అండ్ హస్బెండ్స్, పిల్లలు, ఫ్యామిలీ కూడా రీల్స్ చేసి పెట్టడము, లేకపోతే వీడియోస్ తీసి పెట్టడము. మేడం, అంటే వాళ్ళ ఇంట్లో ఏ గుడ్ ఫంక్షన్ ఆఫ్టర్నూన్. జరిగినా, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా కూడా ప్రతిదీ చెప్తున్నారు. అంటే ఒక పర్సనల్ మనకి జరిగే ఫంక్షన్స్ అవ్వచ్చు, ఎక్కడైనా వెళ్ళొచ్చు ఫ్యామిలీగా, అన్ని కూడా సోషల్ మీడియాకి పెడుతుంటే అది ఎక్కడ ఒక్కసారి పోస్ట్ అయింది అంటే సముద్రం లాగా చాలా షేర్ చేస్తారు, చాలా చోట్ల వెళ్ళిపోతే చాలా కష్టం అది తీయటం కూడా. కానీ మన ఇంట్లో జరిగే పర్సనల్ విషయాలు ప్రపంచానికి తెలియాల్సిన విషయం లేదని నా అభిప్రాయం. రెండోది ఏంటంటే చిన్న పిల్లలకి ఇదివరకు కథలు చెప్పుకుంటూ, చందమామ చూపించుకుంటూ, పిల్లలతో మాట్లాడుతూ, పిల్లల్ని బద్దకిస్తూ అన్నం తినిపించేవాళ్ళు తల్లులు. ఇప్పుడు పిల్లలు అన్నం తినాలని ముందు సెల్ ఫోన్ ఇచ్చేస్తున్నారు. పిల్లలు ఏం చూస్తున్నారా ఏంటని చూడరు, ఎంతసేపు బొమ్మలు, గేమ్స్ అని అలా చూస్తూ ఉంటారు. ఇది చంటి పిల్లలు. ఇంకా కొంచెం ఒక మిడిల్ ఏజ్ పిల్లలు అయితే అసలు ఏం చూస్తున్నారో కూడా తల్లిదండ్రులు పట్టించుకోవటం లేదు. వాళ్ళంతటా వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ ఫోన్లు చూసుకోవటం, వాళ్ళు బిజీగా ఉంటారు. అదే జాబ్ హోల్డర్స్ అనుకంటే జాబ్కి వెళ్ళిపోతారు. పిల్లలు ఏం చేస్తున్నారో కూడా పట్టించుకోకుండా ఉంటున్నారు. ఇలా చాలా వరకు పిల్లలు చాలా పక్కదవ పట్టడానికి ఒకటి. రెండోది బ్యాడ్ థింకింగ్ రావటం కానివ్వండి, ఏం చేయాలి, దొంగతనాలు ఎలా చేయాలి. ఈ మధ్య మనం కొన్ని కేసెస్ కూడా నేను మాట్లాడాను డిబేట్స్ లో. దొంగతనం ఎలా చేయాలి, చేస్తే ఎలా తప్పించుకోవాలి అనేది కూడా వీడియోస్ చూసారంట వాళ్ళు. అంటే ఎంత సోషల్ మీడియా మీదనే ఇలా జరుగుతున్నాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంది చాలా బాగుంది, నాకు చాలా హ్యాపీగా ఉంది. కానీ దీంట్లో కూడా కొన్ని చాలా వాల్యుబుల్ తీసుకొని వాల్యుబుల్ గా ఉన్న థింకింగ్స్ ఆలోచించి పెట్టి యువతని కానీ చిన్నపిల్లలు కానీ పెడదవ పట్టకుండా ఉండాలని నేను మాత్రం గట్టిగా కోరుకుంటున్నానండి. కానీ చాలా మంది ఇప్పుడు లేడీస్ కూడా అండి అలా కాకుండా వీటి మీద సైబర్ వాళ్ళు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ చాలా వరకు అబ్జర్వేషన్ లో పెట్టుకోవాలి. చాలా వరకు ఇంకోటి ఏంటంటే సూసైడ్ ఎలా చేసుకోవాలి, కొంతమంది ఇలా చూసి కూడా చేసుకోవచ్చు అని కూడా చాలా కేసు కూడా మనం చూసి వాళ్ళు అలాగే చేసి సరిపోయారు కూడా. అలాంటి పట్టకుండా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఆ రకంగా కనుక మనం ఆలోచించి ముందుకెళ్తే బాగుంటుందని నేను అభిప్రాయపడుతున్నాను. ఓకే అండి. సో సాయి కృష్ణ గారు, ఇటు మనం ఓవరాల్ గా చూసుకుంటే ఒక పార్టీకి సంబంధించి అధికారిక వెబ్సైట్ల కన్నా ఫేక్ అకౌంట్స్ చాలా ఉంటాయి, ఇటు ఫేస్బుక్ లో కావచ్చు, ఇన్స్టాలో కావచ్చు, లేదంటే ట్విట్టర్ లో కావచ్చు. సో ఇటువంటి ఫేక్ అకౌంట్స్ ని గుర్తించడంలో ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి ఈ టాస్క్ ఫోర్స్ ఎంతవరకు సక్సెస్ కాగలదు? సో ఇప్పుడు కొన్ని ఏజ్ వెరిఫికేషన్ మ్యాండేట్స్ తీసుకొని వద్దామని చూస్తుందండి. స్టేట్ గవర్నమెంట్ అనే కాదు, సోషల్ మీడియా ఎథిక్స్ కోడ్ అని ఇండియా వైడ్ ఒక అప్లికేషన్ లా ఉందండి. సో రీసెంట్ గా దాంట్లో కొన్ని సవరణలు చేసి ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీ కానీ, ఏఐ అండ్ డీప్ ఫేక్స్ కానీ వీటిని దృష్టిలో ఉంచుకొని ఆ సోషల్ మీడియా ఎథిక్స్ కోడ్ కి కొన్ని సవరణలు చేసి కొన్ని అడిషన్స్ చేశారు కొత్తగా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న మనం గవర్నమెంట్ ఏం చేస్తుంది అనే దాంట్లో చూసుకుంటే ఫస్ట్ వాళ్ళు చేద్దాం అనుకుంది సోషల్ మీడియా రెస్పాన్స్ సెల్. సో మీకు ఏమైనా గ్రీవెన్సెస్ ఉన్నా, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా రీచ్ అవుట్ అవ్వడానికి ఒక స్పెషల్ బృందం ఒకటి ఏర్పాటు చేసింది. అండ్ ఈ మహిళల పట్ల, చిన్నపిల్లల పట్ల అభ్యంతరకరమైన మెసేజ్లు చేసేటప్పుడు వాటిని పర్యవేక్షించడానికి స్పెషల్ టాస్క్ ఫోర్స్ నిర్మించిందండి. ఇప్పుడు మీరు అన్నట్టు ఎవరు ఎక్కడి నుంచి ఎలాంటి ఫేక్ అకౌంట్ తయారు చేస్తారో మనకు తెలియదు.
సో అలాంటప్పుడు వాటిని పట్టుకోవడానికి ఆ, ఒక చిన్న టాస్క్ ఫోర్స్ అనేది ఇప్పుడు ఫామ్ చేయడం జరిగిందండి. ఒక ఐజీ క్యాడర్ అంటే సైబర్ క్రైమ్స్ ఐజీ క్యాడర్ లో ఉన్న పర్సన్ ని దానికి ఆ, ముఖ్య ఇన్ఛార్జ్ గా పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు ఇప్పుడు మన క్యాబినెట్ లో ఏపీ క్యాబినెట్ లో వచ్చిన డిస్కషన్ లో వాళ్ళు చెప్పిన మాటలు అనమాట ఇవి. అండ్ సింగపూర్, ఆస్ట్రేలియా ఇలాంటి కంట్రీస్, ఏషియన్ కంట్రీస్ లో ఆల్రెడీ కొన్ని సోషల్ మీడియాకి తగ్గట్టు రూల్స్ తీసుకొచ్చారండి. ఆ ఏజ్ వెరిఫికేషన్ మ్యాండేట్ కానీ, పీపుల్ వెరిఫికేషన్ మ్యాండేట్ కానీ, అది ఎలా ఇన్కార్పొరేట్ చేయాలనే దాని మీద కొంచెం చర్చ నడుస్తుంది. ఎందుకంటే అది అంత ఈజీ కాదు. ప్రాబ్లం ఏంటి అంటే రాజ్యాంగబద్ధమైన ఏవైతే మనకి ఆపర్చునిటీ ఉందో దానికి భంగం కలగకుండా ఈ రూల్స్ అనేవి ఎస్టాబ్లిష్ అవ్వాలి. సో దాని దిశగా ఇప్పుడు అడుగులు పడుతున్నాయి. ఇది ఒక ఫస్ట్ స్టెప్ మాత్రమే కాబట్టి టెక్నికల్ గా మనకి ఇంకా చాలా దూరం వెళ్ళాల్సి ఉంటుంది. బట్ అట్లీస్ట్ ఒక దగ్గర ఇప్పుడు స్టార్ట్ చేశారు. ఓకే అండి. సో మనతో పాటు మాట్లాడడానికి విశ్లేషకులు మస్తాన్ రావు గారు అందుబాటులో ఉన్నారు. మస్తాన్ రావు గారు నమస్కారం అండి. సో ఇప్పుడు మనం నమస్తే చూసుకుంటే నమస్తే ఇప్పుడు పెడుతున్న ఈ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఐజీ స్థాయి పర్యవేక్షణలో ఉన్నటువంటి టాస్క్ ఫోర్స్ అనేది కేవలం మహిళల రక్షణ కోసం పెడుతున్నారా, లేదంటే ప్రతిపక్షాల విమర్శల్ని, ప్రతిపక్షాల గొంతును నొక్కే విధంగా పెడుతున్నారా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సో ఇది ఏ విధంగా రాబోయే కాలంలో ఇంకాస్త ఏ విధంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది? గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఐ న్యూస్ ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్న మిత్రులకు, మీకు కూడా. యాక్చువల్గా నిన్న చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్గంలో జరిగిన చర్చ సారాంశం ఏంటంటే, ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో మతపరమైన, కులపరమైన సంబంధించి చాలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వేదికగా జరుగుతూ ఉన్నాయి అనేది పాయింట్. ఆ హ్యాండిల్స్ లో చేసే చర్చ కానివచ్చు, లేకపోతే ట్రోల్స్ కానివచ్చు, ఆంధ్రప్రదేశ్ లో అశాంతియుత వాతావరణం ఏర్పడుతుంది. కొన్ని వర్గాల మధ్య విద్వేషపూరిత వాతావరణాన్ని కలగజేసేలాగా కొంతమంది వ్యక్తులు, పార్టీలు, వర్గాలు ప్రయత్నిస్తున్నారు. అది ఒక హ్యాబిచువల్ గా జరుగుతూ ఉంది, వ్యవస్థీకృతంగా జరుగుతూ ఉంది అనేది ఆయన చెప్పిన మాట సారాంశం. సో దాని ప్రకారం చూస్తే ఏంటంటే, ఆయన నిన్న పార్థసారథి గారు ఎవరైతే సమాచార శాఖ మంత్రి చెప్పిన దాని ప్రకారం మహిళలు, మైనర్లు, లేదంటే కులాలు, మతాలు ఇట్లా తెస్తా ఉన్నారు. కాబట్టి దానికి రాష్ట్ర స్థాయి సోషల్ మీడియా రెస్పాన్స్ సెల్ ఏర్పాటు చేయాలనేది ఒకటి. దానిలో ఏంటి ఆ సోషల్ మీడియా రెస్పాన్సిబుల్ సెల్ యొక్క ప్రధాన ఉద్దేశం, సోషల్ మీడియా ఎక్కడ దుర్వినియోగం అవుతుంది, విద్వేషపూరితంగా ఎవరు ప్రచారంలోకి తీసుకొస్తున్నారు, వ్యక్తిత్వ హననానికి ఎవరు పాల్పడుతున్నారు, ఆ హ్యాండిల్ ఎక్కడి నుంచి జరుగుతూ ఉన్నాయి. అయితే మనకు ఇంకోటి కూడా ఏంటంటే, ఆయా ఏదైతే వ్యవస్థలు ఉన్నాయో మన ప్రభుత్వంలో, లేకపోతే డిపార్ట్మెంట్లు ఉన్నాయో, వాటికి సంబంధించి కూడా అవసరమైతే పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కూడా మీరు నియమించండి, సైబర్ నిపుణులు కూడా పోలీస్ శాఖతో అనుసంధానిస్తాం అనేది ఆ సారాంశం మొత్తం కూడా మనం చూడొచ్చు. సో దీనికి ఏంటి, ఆల్రెడీ వివిధ దేశాల్లో ఎట్లయితే ఈ సోషల్ మీడియాకి సంబంధించి దుర్వినియోగం అయితే యాక్షన్ తీసుకుంటున్నారు, అవి కూడా పరిశీలించడానికి కూడా ఉపసంఘం ఆల్రెడీ మంత్రివర్గ ఉపసంఘం దీని మీద పనిచేస్తా ఉంది. ఎందుకనో 2 ఏళ్ళు ఇప్పుడు 2024 సెప్టెంబర్లో పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో ఈ విషయాన్ని ప్రస్తావించారు, విడుదల చేస్తామని. కానీ ఎందుకనో ఇది అవుతుంది. ఇంకోటి ఏంటంటే, ప్రధానంగా నేను టెక్నికాలిటీ విషయానికి వస్తే, మన భారతదేశంలో ఎప్పుడో సినిమాటోగ్రఫీ చట్టం అనేది ఉండేది గతంలో. ఇప్పుడు 2000 సంవత్సరంలో సైబర్ క్రైమ్ కి సంబంధించి ఒక యాక్ట్ తీసుకొచ్చిన పరిస్థితి. సో అవన్నీ తీసుకొచ్చినా కూడా ఎక్కడా కూడా వీటిని నియంత్రించలేని పరిస్థితి కూడా వస్తా ఉంది. సో అలా ఆ నేపథ్యంలో ఏంటంటే, ఇటీవల కాలంలో ప్రధానమంత్రి లేకపోతే సుప్రీంకోర్టు గౌరవనీయ ప్రధాన న్యాయమూర్తి వీళ్ళందరి మీద కూడా, జడ్జీల మీద కూడా ట్రోల్స్ గురవుతున్న సందర్భం, వాళ్ళు వ్యతిరేక తీర్పులు ఇచ్చినప్పుడు కానీ, అదేవిధంగా మహిళలకు సంబంధించి మార్ఫింగ్ ఫోటోలు చేయటం కానీ, బెదిరింపులకు పాల్పడటం, బ్లాక్మెయిల్ చేయటం కానీ, సో ఇలాంటివన్నీ వ్యక్తిత్వ హననానికి పాల్పడటం, పదే ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసుకోవటం, ఇవన్నీ కూడా వస్తున్న నేపథ్యంలో 2023లో కేంద్ర ప్రభుత్వం ఒక గైడ్ లైన్స్ తీసుకొచ్చింది. అది రాజ్యసభలో, లోక్సభలో బిల్లు ద్వారా వచ్చిందని అనుకున్నారు, కానీ అనేక ఇతర కారణాల వల్ల ఇంతవరకు బిల్లు రూపం దాల్చలేదు. సో ఇప్పుడు టాస్క్ ఫోర్స్ ఐజీ స్థాయి అధికారులు ఇప్పుడు మనకి గంజాయి ఏదైతే ఉందో దాన్ని అరికట్టడానికి ఒక ఈగిల్ సంస్థ అనేది పనిచేస్తా ఉంది. దానికి ఐజీ నేతృత్వంలో రవికృష్ణ గారు పనిచేస్తా ఉన్నారు. ఇప్పుడు ఈ సోషల్ మీడియా కూడా ఆయనకి అప్పచెప్పారు. కానీ నేననేది ఏంటంటే, అసలు బేసిక్ గా అక్కడ ఒక ప్రతిపాదన చేస్తానండి, ఒక నిమిషం టైం ఇస్తే. ఇప్పుడు ఇదంతా కూడా ఎక్కడి నుంచి వస్తుందంటే, రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో అధికారం కోల్పోయినప్పుడు, లేకపోతే అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ కార్యకర్తల్ని కొంతమందిని ఈ సోషల్ మీడియా విభాగానికి సంబంధించి నియమించుకొని, ఆ ప్రత్యర్థి పార్టీల నాయకుల్ని, లేకపోతే వాళ్ళ యొక్క ఇంట్లో భార్యల్ని, పిల్లల్ని, వాళ్ళ యొక్క గతంలో చేసిన వ్యాఖ్యలను ఎన్ని చేసుకొని
వాళ్ళు వ్యక్తిత్వానికి పాల్పడుతున్న విషయాల వల్ల ఇవన్నీ కూడా వస్తా ఉన్న పరిస్థితి కూడా ఇక్కడ గమనించారు. నేనేమంటానంటే అసలు ఎలక్షన్ కమిషనే దీన్ని ఒక ఇనిషియేటివ్ గా తీసుకొని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనే లేకపోతే ప్రతి రాష్ట్రంలోనే ఒక రాజకీయ పార్టీ నడవాలంటే ఆ సోషల్ మీడియా వింగ్ కి సంబంధించి ఎంతమంది కార్యకర్తలు ఉంటారు సోషల్ మీడియా నడిపేవాళ్ళు, వాళ్ళని రిజిస్టర్ చేయించుకోమని చెప్పాలి. అది నియోజకవర్గానికి 500 మందా 1000 మందో ఎంతో రాష్ట్ర వ్యాప్తంగా నియమించుకొని వాళ్ళు పెట్టే పోస్టులకి ఆ రాజకీయ పార్టీలు రెస్పాన్సిబిలిటీ వహించాలి. ఒకవేళ ఎవరన్నా ప్రజల్లో నుంచి కూడా సోషల్ మీడియాకి సంబంధించి పెడితే అది ఆ ప్రజలే రెస్పాన్సిబిలిటీ వహించారు. ప్రధానంగా సమస్య ఎక్కడి నుంచి వస్తా ఉంది అంటే ఈ రాజకీయ పార్టీల్లో పనిచేసే కార్యకర్తల వల్లే వస్తా ఉంది. వాళ్ళే వీళ్ళు వ్యక్తిత్వానికి పాల్పడుతున్నారు, లేకపోతే కులమతాల విద్వేషాలకి రెచ్చగొడతా ఉన్నారు. వాళ్ళ అధికారంలో ఉంటూ వీళ్ళు అధికారంలో ఉంటూ వాళ్ళు జరుగుతున్న పరిస్థితి. సో ఇలాగా ఒక రిజిస్ట్రేషన్ అనేది ఎన్నికల కమిషన్ తీసుకొచ్చి మీరు కనుక వ్యక్తిత్వానికి పాల్పడితే, మీరు కనుక మత విద్వేషాలకు పాల్పడితే, మీరు కనుక కుల విద్వేషాల పోస్టులు కనుక పెడితే మీ రాజకీయ పార్టీ గుర్తింపును రద్దు చేస్తామనే ఒక చట్టాన్ని కనుక తీసుకురాగలిగితే చాలా వాటికి దీన్ని అరికట్టడానికి ఈ రాజకీయ పార్టీలని కంట్రోల్ చేయడానికి వీలుంటుంది తప్పితే, లేదంటే వీళ్ళు ఏదో ఒక అకౌంట్ తోనో ఇంకో అకౌంట్ తోనో ఫేక్ అకౌంట్ తోనో ప్రత్యర్థి పార్టీల మీద విషం కక్కుతూనే ఉంటారు. కుల విద్వేషాలు మత విద్వేషాలు రెచ్చగొడుతూనే ఉంటారు. ఈ రోజులో రావణ విషయంలో జరిగినా ఇంకొకరి విషయంలో జరిగినా అవన్నీ కూడా అదే విధమైన సిరీస్ లాగా వస్తున్న పరిస్థితి కూడా మనం గమనించాలి. ఓకే అండి. సో ఇటు సాయి కృష్ణ గారు ఆల్రెడీ అంటే యూట్యూబ్ కావచ్చు, లేదంటే ఇన్స్టా కావచ్చు, ఎక్స్ కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి ఇవన్నీ గ్లోబల్ ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా సర్వర్లు అయితే మన దేశంలో ఉండవు. కానీ ఇటువంటి వాటి మీద యాక్షన్ తీసుకోవాలి అన్నప్పుడు అది కేవలం ఇక్కడ స్థానిక అకౌంట్ మీద తీసుకున్నంత మాత్రాన ఆ ఇంపాక్ట్ గట్టిగానే ఉంటుందంటారా? అంటే ఇప్పుడు ఇండియాలో లాస్ట్ మీరు ఒక 4-5 ఏళ్ళు చూసుకుంటే అండి, గ్రీవెన్స్ ఆఫీసర్ ని అపాయింట్ చేయడం తప్పనిసరి అయిపోయింది. సో ఇండియాలో ఏదైనా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పనిచేయాలి అంటే ఒక గ్రీవెన్స్ ఆఫీసర్ ని అపాయింట్ చేయాలి. ఇప్పుడు ఒక బాధితుడు వచ్చి ఫిర్యాదు చేసినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ ఎంతవరకు కరెక్ట్, ఒకవేళ కాపీరైట్ అనుకోండి, డిఎంసిఏ నోటీస్ అని ఉంటుందండి. ఆ నోటీస్ ఇచ్చి ఆ అభ్యంతరకరమైన కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని తొలగిస్తారు అనమాట, డిఎంసిఏ నోటీస్ వస్తే. సో దీనికి ఏంటి, ఇప్పుడు ఆ గ్రీవెన్స్ ఆఫీసర్ వచ్చి కంటెంట్ వెరిఫై చేసి రిమూవ్ చేస్తారు. ఇప్పుడు మీరు చైల్డ్ పోర్నోగ్రఫీ కానీ లేకపోతే ఫేక్ న్యూస్ కానీ ఇలాంటి వాటి కోసం డైరెక్ట్ గ్రీవెన్స్ ఆఫీసర్స్ ఉన్నారండి. అండ్ ట్విట్టర్ లాంటి మాధ్యమాల్లో, ట్విట్టర్ లాంటి ప్లాట్ఫామ్స్ లో ఇప్పుడు ఇండియన్ ఆర్మీ కానీ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పిఐబి కానీ వీళ్ళు ఆల్రెడీ ఫ్యాక్ట్ చెకింగ్ ప్లాట్ఫామ్స్ తీసుకొచ్చారండి. సో ట్విట్టర్ లో డైరెక్ట్ ఇండియన్ ఆర్మీ ఒక పేజీ నడిపిస్తుంది, ఎక్కడైతే ఈ తప్పుడు సమాచారం ఉందో వాళ్ళు దాన్ని అరికట్టడానికి నిజాలు బయట పెడుతున్నారు అనమాట ప్లాట్ఫామ్ త్రూగా. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అని ఉంది, అది ప్రొయాక్టివ్ గా మనకి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తుంది. ఎస్పెషల్లీ మీరు ఇండియా పాకిస్తాన్ వార్ అప్పుడు చూస్తే సగం ఇంటర్నెట్ వాస్ ఫేక్ న్యూస్. సో ఆ ఫేక్ న్యూస్ ని తప్పుడు సమాచారాన్ని అరికట్టడానికి ఈ పిఐబి పాత్ర చాలా ఉంది. అప్పుడు మీరు ఇప్పుడు అడిగిన క్వశ్చన్ కి చూసుకుంటే సోషల్ మీడియా పరంగా గ్రీవెన్స్ ఆఫీసర్ ఇండియాలో తప్పనిసరి అండి. ఏ ప్లాట్ఫామ్ అయినా ఇండియాలో సోషల్ మీడియా స్కోప్ లో పనిచేయాలి అంటే వాళ్ళ దగ్గర ఒక నిర్దిష్టమైన ఆఫీసర్ ఉండాల్సిందే. అతనే వచ్చి కోర్టు ముందుకు వచ్చి హాజరవ్వడము, ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే, లేదు అంటే మనకి ఏదైతే అభ్యర్థనలు ఉంటాయో వాళ్ళు తీసుకొని మనకి రెస్పెక్టివ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నమాట. ఇది కాకుండా మళ్ళీ జోనల్ ఆఫీసర్స్ ఉంటారు, ఈచ్ జోన్ కి ఒక ఆఫీసర్ అపాయింట్ అయి ఉంటారు. సో వాళ్ళకి ఏమైనా అభ్యంతరాలు ఉన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా మళ్ళీ ఆ జోనల్ ఆఫీసర్స్ కూడా అసిస్ట్ చేస్తారు. ఇప్పుడు మనకు వచ్చిన జీరో టాలరెన్స్ అని ఏదైతే పాలసీ చెప్తున్నారో ఆ జీరో టాలరెన్స్ పాలసీకి ఇప్పుడు వీళ్ళందరితో అనుసంధానమై పనిచేయాల్సిన అవసరం చాలా ఉందండి. ఆ జీరో పాలసీ అమలు అవ్వాలి అంటే ఫస్ట్ మనకి ప్లాట్ఫామ్ తో సింక్ ఉండాలి. లేదు అంటే అంత ఫాస్ట్ గా ఇన్ఫర్మేషన్ తీయడం కుదరదు. ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పాను, రాజ్యాంగబద్ధమైన స్వేచ్ఛ ఒకటి, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఇవి రెండు మైండ్ లో ఉంచుకొని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఇన్ఫర్మేషన్ నా మీద నిజం ఇన్ఫర్మేషన్ వచ్చి ఉండొచ్చు, కానీ అది నాకు నచ్చలేదు కాబట్టి కంటెంట్ తీసేయాలి అంటే కుదరదు. సో దానికోసం ఎలాంటి చర్యలు తీసుకుంటారు, కంటెంట్ కేటగరైజేషన్ అంటారండి. సో కంటెంట్ ని విభజించి ఎలాంటి కంటెంట్ ఏంటి అనేది అనలైజ్ చేసి దాని మీద ఒక తగిన చర్య తీసుకోవాలి అందులో. ఓకే. అండ్ గోప్యత, మహిళలు పిల్లలు ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో వాళ్ళు ఎవరైనా వచ్చి కంప్లైంట్ ఇచ్చినప్పుడు వాళ్ళ ఇన్ఫర్మేషన్ గోప్యంగా ఉంచి వాళ్ళకి వ్యక్తిగతంగా ఇబ్బంది అవ్వకుండా చూడడానికి కూడా ఒక కొత్త ఫీచర్ ని తీసుకొని రావాలని చూస్తున్నారండి. ఓకే అండి. సో గీతా గారు, చాలా మంది విపిఎన్ యూస్ చేస్తూ ఉంటారు. విపిఎన్ ని యూస్ చేస్తూ ఇటు లొకేషన్ ని చేంజ్ చేస్తూ పోస్టులు పెట్టే వారి మీద చర్యలు తీసుకోవాలనుకుంటే మన దగ్గర పోలీసుల దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ సరిపోతుందంటారా?
టెక్నాలజీ ఉన్నదాన్ని మనం బాగా వాడుకోవాలండి, తప్పకుండా వాడుకుంటూ. తర్వాత ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టుగా సాయి గారు కానివ్వండి, మస్తాన్ గారు చెప్పినట్టుగా మహిళల మీద, ముఖ్యంగా ఆడపిల్లలు చిన్నపిల్లల మీద కానివ్వండి, ఎడ్యుకేషన్ చిన్నపిల్లల నుంచి కానివ్వండి, పెద్దవాళ్ళ దాకా కూడా మహిళల మీద ఎలాంటి పోస్టులు పెట్టకుండా, అది ఏమైనా సరే, అది కొంతమంది జీవితాల మీద ఎఫెక్ట్ బాగా చూపిస్తుందండి. కొంతమంది అది భరించలేక సూసైడ్ కూడా చేసేసుకుంటారు, ఇట్లా వచ్చేసింది అని. అది ఎంతవరకు నిజమో అది నిజమైనా కూడా అంటే పెట్టకూడదండి, చాలా తప్పు. ఇది కూడా చూడాలి. తర్వాత ఫేక్ అకౌంట్స్ చాలా చాలా పెరిగిపోతున్నాయండి, అది చాలా దారుణం అసలు. దీని మీద కూడా ఇప్పుడు నాకు సాయి గారు చాలా మంచి మంచి విషయాలు చెప్పారు, ఎందుకంటే ఆయన అలాగా ఆఫీసర్ కాబట్టి మాకన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది ఇంట్లో. అలా వాటి మీద కూడా బాగా ఫోకస్ చేసి ఫేక్ అకౌంట్స్ అనేది లేకుండానే చూడాలి. దీనికి కూడా చంద్రబాబు గారు కానివ్వండి, ఏపీ కూటమి ప్రభుత్వం కూడా వీటి మీద కూడా దృష్టి సారించి వాటిని ఎలా చేయలేదని చూడాలి. నేనేమంటానంటే ఇప్పుడు ఏదైనా ఎగ్జాంపుల్ నేను హైదరాబాద్ లో ఉన్నా, హైదరాబాద్ లో ఏమైనా ఒక అమ్మాయికి అన్యాయంగా జరిగి ఫేక్ అకౌంట్ లో ఏదైనా లేదా మార్పింగ్ ఫోటోస్ పెట్టారనుకోండి, ఇప్పుడు ఆ అమ్మాయి వెళ్ళి ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలి? అది నాకు ఐడియా లేదు. సాయి గారు మీరు ఎవరు చెప్పగలుస్తారు అది? అది అలా కాకుండా నేనేమంటానంటే ప్రతి ఏరియాకు కూడా సోషల్ మీడియా ఒక్కొక్కరిని ఒక అధికారిని నియమించాలని నేను కోరుకుంటున్నా. ఇది నేను చంద్రబాబు గారికి, కూటమి ప్రభుత్వానికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఒక మహిళగా. ఎందుకంటే అట్లా ఎక్కడో ఉంటారు, అలా ఎక్కడ ఉంటారేమో తెలియదు. ఎక్కువగా ప్రజల మధ్యలోనే ఉండాలి, ప్రజలకు డైలీ మనం రిపీట్ చెప్తూనే ఉండాలి. అలాగే అండి, ప్రతి స్కూల్స్ లో కూడా వెళ్ళి సోషల్ మీడియా గురించి పిల్లలకి చిన్నప్పటి నుంచే ఒక ఐడియా రావాలి, కాబట్టి వాళ్ళకు కూడా మనం చెప్పాలి. తర్వాత కాలేజీ వచ్చాక కూడా పిల్లలకి ఇంటర్మీడియట్, బీటెక్ చదువుతున్నారు, ర్యాగింగ్ అని అయ్యి చాలా జరుగుతుంటే కొంతమంది అవి చాలా స్టైల్ గా ఫోటో వీడియోస్ తీసి కూడా పెడుతూ ఉంటారు. కొట్టేటప్పుడు కూడా దారుణంగా బాయ్స్ కొట్టుకున్నా ఇలా నేను చాలా చూసారండి. ఒక హాస్టల్స్ వార్డెన్స్ గర్ల్స్ ని కొట్టేస్తుంది, విపరీతంగా తెలంగాణలోనే జరిగింది అది. ఇట్లా చాలా జరుగుతాయి. వీటి మీద కూడా ఇలా జరగకుండా పిల్లలకు కూడా మనం ఎలా చేయాలి ఏంటి అనేది చెప్పాలి. అలాగే టీచర్స్ కి, అక్కడ ఉన్న ప్రిన్సిపల్ కూడా మీరు ఇలాంటి రూల్స్ దాటకూడదు అని స్కూల్స్ కి, కాలేజెస్ కి కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళకి కూడా మనం డిమాండ్ పంపించాలి, ఒక జీవో లాగా అనేసి నేను కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను అడిగితే కనుక విజయవాడ వచ్చి కావాలంటే నా సలహా సూచనలు కూడా కూటమి ప్రభుత్వానికి ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నానండి. ఇది చిన్నప్పుడు పిల్లలకు కూడా సోషల్ మీడియా వాడకూడదు, ఫోన్స్ ఎక్కువ యూజ్ చేయకూడదు, తల్లిదండ్రులు కూడా గమనించాలి. రెండోది, పిల్లలకి ఇది చిన్న క్లాస్ నుంచి ఉండాలండి. ఫ్యామిలీ ఎథిక్స్, మారల్స్ ఎలా ఉండాలి, ఏది బ్యాడ్ ఏది గుడ్ అని చెప్పాలి. సోషల్ మీడియా వాడితే ఏంటి, మనం ఎలా యూజ్ చేసుకోవాలి, దాని వల్ల మన లైఫ్ ముందుకు వెళ్ళాలి, బ్యాక్ వెళ్ళకూడదు. లైఫ్ లో ఫ్యామిలీలోకి తల దించుకోకూడదు, గౌరవాలు ప్రతిష్టలు చాలా ఉంటాయి అందరికి, అవి ఏమి డిస్టర్బ్ అవ్వకూడదు. అలా కాకుండా అలా ఆలోచిస్తూ పిల్లలు కూడా మంచిగా ఎదగాలి. సోషల్ మీడియాని కంట్రోల్ చేయాలంటే చాలా చాలా కష్టపడి, అలాగే ఇప్పుడు కొన్ని ఫారిన్ కంట్రీలో ఎక్కువగా మనకి సోషల్ మీడియా మన ఇండియాలో లేవు ఇప్పుడు. అలా కాకుండా ప్రతి ఏరియాలో పెడుతూ ఇవన్నీ చూసుకుంటూ, స్కూల్స్ వాళ్ళని కూడా గమనించుకుంటూ, పిల్లలు డైలీ ఏం చూస్తారో కూడా హిస్టరీ, తల్లిదండ్రులు ఇంట్లో కూడా హిస్టరీ చూస్తే ఎవరెవరు ఏం యూజ్ చేస్తారో కూడా తెలిసిపోతుంది. డైలీ రాగానే ఫోన్ అయితే ఫోన్ ఏదైతే అది చూసి హిస్టరీ ఏంటి ఇలాంటి చూస్తారని చెప్పి పిల్లలు కూడా కంట్రోల్ చేయాలని నేను కోరుకుంటున్నానండి. ఇవన్నీ కూడా మనం కూర్చొని మాట్లాడుకొని, ఇవన్నీ కూడా చంద్రబాబు గారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చేయాలని నేను కోరుకుంటున్నానండి. ఓకే. సో మస్తాన్ గారు, గతంలో కూడా సుప్రీంకోర్టు దగ్గర ఐటీ దానికి సంబంధించి సెక్షన్ 66A అంటే ఇలా ఇటువంటి అసభ్యకరమైన పోస్టులు ఏమైనా పెడితే కనుక అరెస్టు నిబంధనని సుప్రీంకోర్టు ఆల్రెడీ కొట్టివేసింది. మరి ఇప్పుడు మళ్ళీ ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిబంధనల మీద ఎవరైనా లీగల్ గా కోర్టు మెట్లెక్కితే ఇదైనా నిలబడే అవకాశం ఉందంటారా? ఇప్పుడు యాక్చువల్ గా ఇప్పుడు ఏదైతే మనకి ఈ నేరాల కింద సోషల్ మీడియాకి సంబంధించి సుప్రీంకోర్టు 66A మీరు అన్నట్టు వాక్ స్వాతంత్ర హక్కును ఉల్లంఘించింది 2015లో సుప్రీంకోర్టు ఈ విధంగా అబ్యూజ్డ్ గా కానీ, లేదంటే అట్లాంటి ఏదైనా మెసేజ్ పంపడం కానీ, దాని నుంచి ఏదైతే కేసు ఉందో అది కొట్టివేయడం పరిస్థితి కూడా ఉంది. నేనేమంటానంటే అసలు రాజ్యాంగం, ఇప్పుడు మనం ఏదైనా కూడా రాజ్యాంగం ప్రకారమే నడవాల్సిన పరిస్థితి. ఆర్టికల్ 14 నుంచి ఆర్టికల్ 21 వరకు మనకి ప్రాథమిక హక్కులు కానీ, వాక్ స్వాతంత్రం కానీ, స్వేచ్ఛగా వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కులు కానీ ఉన్నాయి. వీటన్నిటికీ ముడిపడి ఉంటాయి. ఈ రోజు మనం రావణ్ అరెస్ట్ చేసినప్పుడు ప్రభుత్వం ఇరుకును పడిందన్నా కూడా, లేదంటే అట్లాంటి తీవ్రవాదుల మీద ప్రయోగించే కేసులను ఇక్కడి నుంచి పెట్టారన్నా కూడా సోషల్ మీడియాకి సంబంధించిన సరైన చట్టాలు లేకపోవడం వల్లే పోలీసులు ఇప్పుడు దాన్ని ఆశ్రయించాల్సి వచ్చింది, ఉపా చట్టాన్ని తీసుకొచ్చి. అదే సోషల్ మీడియాని ఏ విధంగా అయితే కొంత చట్టాలు కానీ దానికి సంబంధించి నియంత్రించే వ్యవస్థను కానీ ఏర్పాటు చేయగలిగితే ఆ ఉపా చట్టాన్ని పెట్టే పరిస్థితి కూడా ఉండదు. రెండోది ఏంటంటే అసలు పోలీసులకే కాదు, ఒక చిన్న విషయం చెప్తా. మనకి ఏ సర్టిఫికెట్, యూఏ సర్టిఫికెట్ అనేది సినిమాలకు సంబంధించి ఇస్తాం. అసలు మనం పిల్లల్ని ఏ సర్టిఫికెట్ తీసుకెళ్ళలేదు అనేది నియంత్రించలేము మనం.
సినిమాల్లో అనుమతించే విషయంలోనే మన దేశంలో అంత అధ్వానంగా ఉంటాయి పరిస్థితులు. వాడు ఏ సినిమా చూసేస్తాడు, ఏ సినిమా చూసేస్తాడు. పిల్లల్ని అడల్ట్ కంటెంట్ ఉందా లేదా అనేది కూడా లేదు. వాడు టికెట్ వచ్చిందా లోపలికి పంపించేస్తాడు. సో అలాంటి పరిస్థితిలో, అలాంటి దుస్థితిలో మన భారతదేశం ఉంది. అలాంటప్పుడు అసలు పోలీసులకే ఈ సైబర్ క్రైమ్ గురించి కానీ, సోషల్ మీడియాకి సంబంధించి కానీ ఒక ట్రైనింగ్ అవసరం అనేది ఈ రోజు నిన్న మంత్రివర్గంలో తీసుకున్న పరిస్థితి కూడా ఉంది నిర్ణయం. సో ఇలాంటి పరిస్థితుల్లో అసలు మొత్తం సంస్కరించాల్సిన అవసరం ఉంది. రెండోది ఏంటంటే అసలు ఈ సెల్ ఫోన్ లో చేసిన తర్వాత ఏ పిల్లలు ఏం చూస్తున్నారు అనేది కూడా నియంత్రించలేరు ఏ తల్లిదండ్రులు కూడా. వాడు అసలు ఆ సెల్ ఫోన్ కి అడిక్ట్ అయిపోయి వాడు ఏం చూస్తున్నాడో కూడా తెలియదు. వాడి యొక్క అలక మానాలంటే సెల్ ఫోన్ వాడు ముందు పడేస్తున్న పరిస్థితి. అది వాడు ఏం చేస్తున్నాడో తెలియదు, ఏం చూస్తున్నాడో తెలియదు, అది ఎడ్యుకేషన్ చూస్తున్నాడా ఇంకేదన్నా చెడు మార్గంలో చూస్తున్నాడో అని కూడా తెలియదు. సో అందుకని నేను ఎన్ని కూడా అంటే నేననేది ఏంటంటే కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఖచ్చితంగా ఒక సమర్థవంతంగా నియంత్రించే చట్టాన్ని, అదేవిధంగా ఆర్టికల్స్ ని ఏదైతే మనకి ప్రాథమిక హక్కులు కానీ, లేదంటే వాక్ స్వాతంత్రానికి సంబంధించి కానీ, ఎక్స్ప్రెషన్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ సంబంధించి కానీ వాటిని భంగం కలుపుకున్న రీతిలో ఒక చట్టాన్ని అయితే తీసుకురావాల్సిన అవసరం ఉంది. రెండోది ఏంటంటే అసలు గూగుల్ కావచ్చు, లేదంటే మెటా కావచ్చు, లేకపోతే యూట్యూబ్ కావచ్చు, వీటిని కూడా నియంత్రించే పరిస్థితి ఇండియాకు ఉంటుంది. ఎందుకంటే కొన్ని దేశాలు ఆ విధమైన నియంత్రణ వ్యవస్థలు కూడా నెలకొల్పుకుంటున్నాయి. వాటి మీద ఆధిపత్యం ఎప్పుడు కూడా భారతదేశ సార్వభౌమాధికారం లోబడే ఉండాలి తప్పితే వాళ్ళని అవసరమైతే తీసేయచ్చు. దానిలో ఇదేం లేదు. అందుకని సమర్థవంతంగా ఒక చట్టాన్ని అయితే ఎమర్జెన్సీ ప్రాతిపదికగా తీసుకురావాల్సిన అవసరం ఉంది. లేదంటే భారతదేశంలో కావచ్చు, అన్ని రాష్ట్రాల్లో కావచ్చు, అశాంతియుత వాతావరణం అవటానికి కానీ, ఏదైనా శాంతి భద్రత సమస్య ఉత్పన్నం అవటానికి కానీ, మనకి మొన్న ఇందాక సార్ చెప్పినట్టు యుద్ధం సందర్భంగా ఫేక్ న్యూస్ ని స్ప్రెడ్ చేయడానికి కానీ, లేదా మత ఘర్షణలకు సంబంధించి కానీ, కుల ఘర్షణలకు సంబంధించి కానీ, లేదంటే వ్యక్తిత్వ హననానికి పాల్పడే విషయాల్లో కానీ, మహిళలను బ్లాక్మెయిల్ చేయడానికి కానీ, ఇవన్నీ కూడా అరికట్టబడాలంటే ఖచ్చితంగా ఎమర్జెన్సీగా ఒక చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే మస్తాన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సాయి కృష్ణ గారు, గీత గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇప్పుడు ఏపీ ప్రభుత్వం అయితే సోషల్ మీడియా దుర్వినియోగాన్ని కంట్రోల్ చేయడానికి, కట్టడి చేయడానికి కూడా ఆల్రెడీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ నియమించబోతుంది ఐజీ పర్యవేక్షణలో. సో ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది, లేదు అంటే ఇటు వ్యక్తిగత స్వేచ్ఛకి సంబంధించి, వాక్ స్వేచ్ఛకి సంబంధించి హరణం కింద ఇదేమైనా అనగదొక్కబడుతుందా, లేదంటే ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది ఏపీ ప్రభుత్వం అనేది చూడాల్సి ఉంది. ఇది వాళ్ళ క్వశ్చన్. ఎవర్ కీప్ వాచింగ్ ఐ న్యూస్.